మీరు ప్రేమించారా? ప్రేమించిన వ్యక్తితో పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్నారా? తర్వాత ప్రేమ విఫలమైందా? అంత మాత్రాన ఒక వ్యక్తి చెడ్డ క్యారెక్టర్ లేనివాడిగా మారిపోతాడా? ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడవుతాడా? ఇలాంటి ప్రశ్నలకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తాజాగా సంచలన సమాధానం ప్రకటించింది. పెళ్లికి ముందు ఇద్దరు అవివాహితుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగిన శారీరక సంబంధాన్ని ఆధారంగా చేసుకుని ఒకరి క్యారెక్టర్ ను తప్పుబట్టలేమని, ఉద్యోగ అవకాశాలను నిరాకరించలేమని స్పష్టం. అయితే ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు ఈ కేసు ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే విషయానికి వస్తే, తెలంగాణకు చెందిన గజుల తిరుపతి అనే యువకుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే అతడికి గతంలో నమోదైన ఒక క్రిమినల్ కేసు కారణంగా ఉద్యోగం నిలిచిపోయింది. 2014 సంవత్సరంలో అతడి పొరుగింటి యువతి ఫిర్యాదు మేరకు మోసం, బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత మరో మహిళను వివాహం చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అయితే తర్వాత ఇరుపక్షాలు రాజీకి వచ్చి లోక్ అదాలత్ లో కేసును ముగించాయి. రిక్రూట్మెంట్ సమయంలో గజుల తిరుపతి ఆ కేసును దాచిపెట్టలేదు. అటెస్టేషన్ ఫారంలో పూర్తి వివరాలు వెల్లడించాడు. అయినా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మాత్రం ఈ కేసు మోరల్ టర్పిట్యూడ్ కు సంబంధించిందని, పోలీస్ ఉద్యోగానికి అవసరమైన నైతిక ప్రమాణాలకు అతడు సరిపోడని పేర్కొంటూ అతని ఎంపికను రద్దు చేసింది. మొదట సింగిల్ జడ్జి బెంచ్ అభ్యర్థికి అనుకూలంగా తీర్పిచ్చింది. యువకుడు కేసును దాచలేదని, లోక్ అదాలత్ లో రాజీకి కేసు ముగిసిందని, లోక్ అదాలత్ లో రాజీతో కేసు ముగిసిందని, దీంతో అతడిపై ఎలాంటి చెడు రికార్డు లేదని పేర్కొంది. కానీ తర్వాత డివిజన్ బెంచ్ ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తూ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయానికి మద్దతిచ్చింది. దీంతో గజుల తిరుపతి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు సంబంధాలు నేటి సమాజంలో సాధారణంగా కనిపిస్తున్నాయి. ఇద్దరు అవివాహిత పెద్దలు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని ఒక వ్యక్తి చెడు క్యారెక్టర్ కు నిదర్శనంగా చూడకూడదంటూ స్పష్టం చేసింది. ఇక అలాంటి సంబంధాలను నిషేధించే చట్టం దేశంలో ఎక్కడా లేదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ కేసులో మరో కీలక అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ప్రతి ప్రేమ కథ పెళ్లితోనే ముగియాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ప్రేమ సంబంధం విఫలమైందనే కారణంతోనే ఒక వ్యక్తి మోసగాడిగా మారిపోడని పేర్కొంది. అలాంటి కేసు రాజీతో ముగిసిందంటే అది నేరాన్ని ఒప్పుకున్నట్టే అని భావించడం కూడా సరైన విధానం కాదని స్పష్టం చేసింది. ఇక ఈ తీర్పు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక అభ్యర్థి గతంలో కేసులో ఇరుక్కున్నాడనే కారణంతోనే అతన్ని అనర్హుడిగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా కేసు స్వభావం, అందుబాటులో ఉన్న ఆధారాలు, కోర్టు తీర్పు, అభ్యర్థి ప్రవర్తన వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సిందేనని పేర్కొంది. ఇక అధికారులు తీసుకునే నిర్ణయాలు కూడా యాదృచ్ఛికంగా కాకుండా స్పష్టమైన ఆధారాలపై ఉండాలని కోర్టు హెచ్చరించింది. గజుల తిరుపతి అభ్యర్థిత్వాన్ని మళ్లీ పరిశీలించాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. పరస్పర అంగీకారంతో జరిగిన ప్రేమ సంబంధాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తిని చెడు క్యారెక్టర్ కలవాడిగా ముద్ర వేయటం సరైంది కాదంటూ తేల్చి చెప్పింది. మీరు ప్రేమించారా? ప్రేమించిన వ్యక్తితో పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్నారా? తర్వాత ప్రేమ విఫలమైందా? అంత మాత్రాన ఒక వ్యక్తి చెడ్డ క్యారెక్టర్ లేనివాడిగా మారిపోతాడా? ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడవుతాడా? ఇలాంటి ప్రశ్నలకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తాజాగా సంచలన సమాధానం ప్రకటించింది. పెళ్లికి ముందు ఇద్దరు అవివాహితుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగిన శారీరక సంబంధాన్ని ఆధారంగా చేసుకుని ఒకరి క్యారెక్టర్ ను తప్పుబట్టలేమని, ఉద్యోగ అవకాశాలను నిరాకరించలేమని స్పష్టం. అయితే ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు ఈ కేసు ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే విషయానికి వస్తే, తెలంగాణకు చెందిన గజుల తిరుపతి అనే యువకుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే అతడికి గతంలో నమోదైన ఒక క్రిమినల్ కేసు కారణంగా ఉద్యోగం నిలిచిపోయింది. 2014 సంవత్సరంలో అతడి పొరుగింటి యువతి ఫిర్యాదు మేరకు మోసం, బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత మరో మహిళను వివాహం చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అయితే తర్వాత ఇరుపక్షాలు రాజీకి వచ్చి లోక్ అదాలత్ లో కేసును ముగించాయి. రిక్రూట్మెంట్ సమయంలో గజుల తిరుపతి ఆ కేసును దాచిపెట్టలేదు. అటెస్టేషన్ ఫారంలో పూర్తి వివరాలు వెల్లడించాడు. అయినా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మాత్రం ఈ కేసు మోరల్ టర్పిట్యూడ్ కు సంబంధించిందని, పోలీస్
ఐఏఎస్ ఉద్యోగానికి అవసరమైన నైతిక ప్రమాణాలకు అతడు సరిపోడని పేర్కొంటూ అతని ఎంపికను రద్దు చేసింది. మొదట సింగిల్ జడ్జి బెంచ్ అభ్యర్థికి అనుకూలంగా తీర్పిచ్చింది. యువకుడు కేసును దాచలేదని, లోక్ అదాలత్ లో రాజీకి కేసు ముగిసిందని దీంతో అతడిపై ఎలాంటి చెడు రికార్డు లేదని పేర్కొంది. కానీ తర్వాత డివిజన్ బెంచ్ ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తూ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయానికి మద్దతిచ్చింది. దీంతో గజుల తిరుపతి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు సంబంధాలు నేటి సమాజంలో సాధారణంగా కనిపిస్తున్నాయి. ఇద్దరు అవివాహిత పెద్దలు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని ఒక వ్యక్తి చెడు క్యారెక్టర్ కు నిదర్శనంగా చూడకూడదంటూ స్పష్టం చేసింది. ఇక అలాంటి సంబంధాలను నిషేధించే చట్టం దేశంలో ఎక్కడా లేదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ కేసులో మరో కీలక అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ప్రతి ప్రేమ కథ పెళ్లితోనే ముగియాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ప్రేమ సంబంధం విఫలమైందనే కారణంతోనే ఒక వ్యక్తి మోసగాడిగా మారిపోడని పేర్కొంది. అలాంటి కేసు రాజీతో ముగిసిందంటే అది నేరాన్ని ఒప్పుకున్నట్టే అని భావించడం కూడా సరైన విధానం కాదని స్పష్టం చేసింది. ఇక ఈ తీర్పు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక అభ్యర్థి గతంలో కేసులో ఇరుక్కున్నాడనే కారణంతోనే అతన్ని అనర్హుడిగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా కేసు స్వభావం, అందుబాటులో ఉన్న ఆధారాలు, కోర్టు తీర్పు, అభ్యర్థి ప్రవర్తన వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సిందేనని పేర్కొంది. ఇక అధికారులు తీసుకునే నిర్ణయాలు కూడా యాదృచ్ఛికంగా కాకుండా స్పష్టమైన ఆధారాలపై ఉండాలని కోర్టు హెచ్చరించింది. గజుల తిరుపతి అభ్యర్థిత్వాన్ని మళ్లీ పరిశీలించాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. పరస్పర అంగీకారంతో జరిగిన ప్రేమ సంబంధాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తిని చెడు క్యారెక్టర్ కలవాడిగా ముద్ర వేయటం సరైంది కాదంటూ తేల్చి చెప్పింది.